ఉపహార్మోన్ రెండవ ఉపహార్మోన్ చూస్తున్నట్లయితే టీఎస్హెచ్ అండి. టీఎస్హెచ్ దీన్ని థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటామండి. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పేరులోనే ఉంది. ఇదేం చేస్తుంది? థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటే ఇది థైరాయిడ్ గ్రంథి యొక్క స్రావకాలని నియంత్రిస్తుంది. థైరాయిడ్ గ్రంథి స్రావకాలని నియంత్రిస్తుంది. సార్ ఏం చేస్తుంది? అసలు థైరాయిడ్ గ్రంథి నుంచి స్రావకం థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ విడుదలవ్వాలా, విడుదల అవ్వకూడదా, విడుదలైతే ఎంత విడుదలవ్వాలి, ఎప్పుడు విడుదలవ్వాలి అనేటువంటిది ఏది కంట్రోల్ చేస్తుందండి? ఈ యొక్క టీఎస్హెచ్ హార్మోన్. సార్ ఏం జరుగుతుంది? థైరాయిడ్ గ్రంథి గురించి చెప్పినప్పుడు దీని గురించి చెప్తారనమాట. నెక్స్ట్ ఎఫ్ఎస్హెచ్ దీన్ని ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటామండి. ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోను ఏం చేస్తుంది అంటే పురుషులలో అండి, మేల్స్లో మరియు స్త్రీలలో ఇద్దరిలో కూడా లైంగిక అవయవాలు అనగా పురుషుల్లో వచ్చేసరికి శుక్రకణోత్పత్తికి స్పెర్మటైజేషన్కి, స్త్రీలలో అండోత్సర్గానికి ఇవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. మనం చూస్తే ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అంటాం చూడండి, మెన్స్ట్రువల్ సైకిల్ రజస్వల ప్రక్రియకి కూడా కారణమవుతూ ఉంటాయి, వాటిని నియంత్రిస్తూ ఉంటాయి అన్నమాట. 4 ఎల్హెచ్ దీన్ని లూటినైజింగ్ హార్మోన్ అంటామండి. లూటినైజింగ్ హార్మోన్ ఇవి కూడా ఏం చేస్తాయి? సేమ్ అండి, పురుషుల్లో స్త్రీలలో ఇవి కూడా ఏం చేస్తాయి అంటే మనకి ద్వితీయ గౌణ లైంగిక లక్షణాలు, సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్. ఈ సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ని కంట్రోల్ చేస్తాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కానీ లూటినైజింగ్ హార్మోన్ కానివ్వండి, ఇవి రెండు మనకి స్పెర్మటైజేషన్లో అలానే ఓవ్యులైజేషన్లో సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ డెవలప్ అవటంలో ఈ 2 హార్మోన్స్ సహాయపడతాయి. అందుకనే ఈ 2 హార్మోన్స్ని గొనెడోట్రోఫిక్ హార్మోన్స్ అంటారండి. ఈ 2 హార్మోన్స్ని గొనెడోట్రోఫిక్ హార్మోన్స్, దట్ మీన్స్ సెక్సువల్ హార్మోన్స్ అంటారు. సో ఇవేం చేస్తాయి అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ ప్రక్రియలన్నింటినీ కూడా ఎప్పుడు చేయాలి, ఎప్పుడు వీటి అభివృద్ధి జరగాలి, ఎలా కంట్రోల్ చేయాలనేటువంటివన్నీ కూడా ఈ 2 హార్మోన్స్ చూస్తాయండి. సో 3, 4, 5వ హార్మోన్ ఎంటీహెచ్ అంటే మెలనోట్రోపిక్ హార్మోన్. దీన్నే ఏమని పిలుస్తాము అంటే జనరల్గా స్కిన్ టోన్ హార్మోన్. సో స్కిన్ టోన్ మన శరీరం యొక్క చర్మము యొక్క రంగుని ఇది నియంత్రిస్తుందండి. మన చర్మం యొక్క రంగుని నియంత్రిస్తుంది. సార్ ఏం జరుగుతుంది? ఈ మెలనోట్రోపిక్ హార్మోన్ కనుక నార్మల్ సెక్రెషన్ జరిగిందనుకోండి, వ్యక్తులు చామన ఛాయ రంగులో ఉంటారు. అంటే ఏంటి? అంత ఫెయిర్గా ఉండరు, అంత బ్లాక్గా ఉండరు. ఒకవేళ ఇది కనుక హయ్యర్ సెక్రెషన్ జరిగిందనుకోండి, ఓవర్ సెక్రెషన్ జరిగిందనుకోండి, చర్మంలో మెలనిన్ ఈ మెలనిన్ అనేది ఎక్కువ అవుతుందండి. మెలనిన్ ప్రోటీన్ ఎక్కువ అవుతుంది. ఇది మెలనిన్ అనేది ఒక ప్రోటీను ప్లస్ కలర్ పిగ్మెంట్ రంగుని నియంత్రిస్తుంది, రంగుగా ఉంటుంది. సో ఈ మెలనిన్ అనేటువంటి హార్మోను, ఈ మెలనిన్ అనేటువంటి
ప్రోటీన్ ఎక్కువైపోతుంది, మెలనోసైట్స్ అంటాం. ఈ మెలనిన్ లేదా మెలనోసైట్స్ నుంచి మెలనిన్ రిలీజ్ అవుతుంది. ఈ మెలనిన్ ఎక్కువగా రిలీజ్ అవటం వలన వీళ్ళు ఎలా ఉంటారు అంటే గాఢమైన నలుపు రంగుని సంతరించుకొని ఉంటారు. గాఢమైన నలుపు రంగు. సో ఈ గాఢమైన నలుపు రంగుని కలిగి ఉండటాన్ని ట్యానింగ్స్ అంటామండి. ట్యానింగ్స్ అంటాం. ట్యానింగ్స్ ఎగ్జాంపుల్ నీగ్రోలు మరియు కెన్యా వాళ్ళు, వెస్ట్ ఇండీస్. ఈ ప్రజలను చూస్తే వాళ్ళ యొక్క చర్మము భయంకరంగా బాగా నల్లగా ఉండి మెరుస్తూ నెగనెగనెగలాడుతూ ఉంటుందన్నమాట, బర్రెతోలు కనుక ఉన్నట్లుగా. సో ఇలా ఈ గాఢమైన నలుపు రంగుని సంతరించుకోవటాన్ని ట్యానింగ్స్ అంటాం. ఇక్కడే ట్యానింగ్ అంటే ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలండి. చర్మము శుద్ధి చేసే ప్రక్రియని, చర్మాన్ని లేదా తోళ్ళు, జంతువుల యొక్క తోళ్ళు, ఆ జంతువుల యొక్క తోళ్ళను శుద్ధి చేసే ప్రక్రియను కూడా ట్యానింగ్ అంటామండి. రెండు ట్యానింగే. శరీరము గాఢమైన నలుపు రంగులో ఉండిపోవటాన్ని ట్యానింగ్ అంటాము. అలానే తోళ్ళు శుద్ధి చేసే ప్రక్రియని కూడా ట్యానింగ్ అనే అంటాం. సార్ మరి ఇది లోయర్ సెక్రెషన్ జరిగితే ఏమవుతుంది? లోయర్ సెక్రెషన్ జరగడం వలన ఇక్కడ చర్మంలో మెలనోసైట్స్ సంఖ్య తగ్గిపోతుంది. మెలనోసైట్స్ సంఖ్య తగ్గిపోయి మెలనిన్ విడుదలవ్వదు. మెలనిన్ అనేటువంటిది విడుదలవ్వదు. ఫలితంగా వీళ్ళు ఎలా ఉంటారు అంటే పొడిబారిపోయి తెల్లగా ఉంటారండి. పొడిబారిపోయి ఈ చర్మం తెల్లగా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ చైనీసు, నేపాల్ వాళ్ళు, జపాన్ వాళ్ళు, ఈ కొరియన్ వాళ్ళు ఇలా చూస్తే చర్మం ఎలా ఉంటుంది? తెల్లగా పాలిపోయి ఉంటుందండి. తెల్లగా పాలిపోయి ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళని ఏమని పిలుస్తాము అంటే ఆల్బినోలు. ఇలా చర్మము తెల్లగా పాలిపోయి ఉండేటువంటి వాళ్ళని, అంటే చర్మం కాలిపోయి పైన తోలంతా లేచిపోతే ఎలా ఉంటారు? అలా తెల్లగా కనపడుతూ ఉంటారు. సో వీళ్ళని ఆల్బినోలు, ఆ వ్యక్తుల్ని ఆల్బినోస్ అంటాం. ఆ ప్రక్రియని ఆల్బినిజం అని పిలుస్తూ ఉంటాం. ఆల్బినిజం. సో దీనికి కారణమైనటువంటి హార్మోన్ ఏంటండి? MTH, మెలనోట్రోపిక్ హార్మోన్. నెక్స్ట్, సో చర్మం స్కిన్ టోన్ హార్మోన్ అని దేన్ని పిలుస్తాము అంటే చర్మం రంగుని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఈ MTHని ఏమని పిలుస్తున్నామండి? స్కిన్ టోన్ హార్మోన్ అని చెప్పేసి పిలుస్తున్నాం. నెక్స్ట్ 6వది ACTH, ఎడ్రినో కార్టికోట్రోపిక్ హార్మోన్. ఎడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ ఇదేం చేస్తుంది? పేరులోనే ఉంది. ఎడ్రినో మీన్స్ ఎడ్రినల్ గ్రంథి అండి, ఆధివృక్క గ్రంథి అండి. ఆధివృక్క గ్రంథి యొక్క స్రావకాలను ఇది నియంత్రిస్తుంది. ఆధివృక్క గ్రంథి, ఎడ్రినల్ గ్లాండ్. ఇట్ రెగ్యులేట్స్ ద ఎడ్రినల్ గ్లాండ్స్ సెక్రెషన్స్. ఎడ్రినల్ గ్రంథి నుంచి వచ్చేటువంటి స్రావకాలని. ఇంతకీ ఎడ్రినల్ గ్రంథి నుంచి ఏమొస్తుంది? ఎడ్రినలిన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ఈ హార్మోన్ రిలీజ్ అవ్వాలా వద్దా? ఒకవేళ రిలీజ్ అయితే ఎప్పుడు రిలీజ్ అవ్వాలి, రిలీజ్ అయితే ఎంత రిలీజ్ అవ్వాలి అనేటువంటిది అంతా కూడా కంట్రోల్ చేసేది ACTH హార్మోన్. ఏం చేస్తుంది? ఆధివృక్క గ్రంథి గురించి చెప్పేటప్పుడు చెప్తాను. నెక్స్ట్ 7వదండి ADH లేదా దీన్ని వ్యాసోప్రెసిన్. ఇది ఆల్రెడీ మనకి విసర్జక వ్యవస్థలో వచ్చిందండి. వ్యాసోప్రెసిన్ హార్మోన్ లేదా దీన్నే యాంటీ డయూరిటిక్ హార్మోన్ అంటామండి. యాంటీ డయూరిటిక్ హార్మోన్ దీన్నే గుర్తొచ్చిందా ఏమన్నా? అతిమూత్ర హార్మోన్. ఎస్, ఈ అతిమూత్ర హార్మోన్ ఇదేనండి. మానవునిలో మూత్రం యొక్క పరిమాణాన్ని ఇది కంట్రోల్ చేస్తుంది. మూత్ర
పరిమాణాన్ని ఇది కంట్రోల్ చేస్తుంది. మీన్స్ క్వాంటిటీ ఆఫ్ యూరిన్. ఇట్ రెగ్యులేట్స్ ద క్వాంటిటీ ఆఫ్ యూరిన్. సో క్వాంటిటీ ఆఫ్ యూరిన్ని కంట్రోల్ చేసేటువంటిది ఈ హార్మోన్. మరి మూత్ర పరిమాణాన్ని కంట్రోల్ చేస్తుంది అన్నాగా, ఏం జరుగుతుంది? ఇది కనుక ఈ హార్మోన్ కనుక నార్మల్ సెక్రెషన్ జరిగిందనుకోండి, మనకి నార్మల్ క్వాంటిటీలో మూత్రం వస్తాయి. ఎంత? రోజుకి 1.5 నుంచి 2 లీటర్లు. మనకి టెక్స్ట్ బుక్ ప్రకారం చూస్తే 1.2 to 1.8 లీటర్స్ అంటాడు. సరే, యావరేజ్గా 1.5 నుంచి 2 లీటర్ల మూత్రం రిలీజ్ అవుతుంది. ఒకవేళ ఇది కనుక హయ్యర్ సెక్రెషన్ జరిగిందనుకోండి, హయ్యర్ సెక్రెషన్ జరిగితే ఇక్కడ లోయెస్ట్ క్వాంటిటీ వస్తుందండి. లోయెస్ట్ క్వాంటిటీ. హయ్యర్ సెక్రెషన్ జరిగితే మూత్ర పరిమాణం అనేది తగ్గిపోతుంది. అంటే మూత్ర పరిమాణం తగ్గిపోతుంది, గాఢత పెరుగుతుంది. గాఢత పెరిగి మూత్ర పరిమాణం తగ్గుతుంది. దట్ మీన్స్ వీళ్ళు రోజుకి 1/2 లీటర్ నుంచి 1/2 లీటర్ కూడా రిలీజ్ చేయలేరు, రావు బయటికి, తయారవ్వవు. వాసోప్రెసిన్ హార్మోన్ అనేది హయ్యర్ సెక్రెషన్ జరిగితే, ఓవర్గా సెక్రెట్ అయితే, స్రవించాల్సిన దానికంటే కూడా ఎక్కువ స్రవిస్తూ ఉంటే వేళల్లో ఇక్కడ ఏమవుతుంది? మూత్ర పరిమాణము తగ్గిపోతుంది, గాఢత పెరుగుతుంది. అంటే పచ్చగా వస్తాయి, వచ్చిన కొద్దిగా కూడా బాగా పచ్చగా వస్తాయి, చురుకు చురుకు మంట పుడుతూ వస్తాయి, అది కూడా బొట్లు బొట్లుగా వస్తాయి. సో మూత్రాన్ని పోయటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇలా చూస్తే వీళ్ళు మొత్తం మీద రోజుకి 1/2 లీటర్ కంటే మూత్రాన్ని కూడా ఎక్కువ పోయలేరు. సార్ ఒకవేళ ఇది కనుక లోవర్ సెక్రెషన్ జరిగితే మనం చెప్పుకున్నాం, లోవర్ సెక్రెషన్ జరిగితే వచ్చేటువంటి వ్యాధి డయాబెటీస్ ఇన్సిపిడస్. మిలిటస్ కాదు, డయాబెటీస్ ఇన్సిపిడస్. దీన్నే అతిమూత్ర వ్యాధి. అతిమూత్ర వ్యాధి అని పిలుస్తాం. డయాబెటీస్ ఇన్సిపిడస్, అతిమూత్ర వ్యాధి అంటాం. వీళ్ళు రోజుకి సుమారుగా 25 లీటర్లకు పైగా మూత్రాన్ని విసర్జిస్తారు. ఎప్పుడు? ఒక్క రోజుకి. పర్ డే దే కెన్ మిక్చర్స్ నియర్లీ 25 లీటర్స్ ఆఫ్ యూరిన్. ఓకే, దట్ డిసీజ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ డయాబెటీస్ ఇన్సిపిడస్. అదే కనుక డయాబెటీస్ మిల్లిటస్ అంటే షుగర్ వ్యాధి. ఆ షుగర్ వ్యాధి వాళ్ళు కూడా కొంచెం ఎక్కువగానే మూత్రాన్ని విసర్జిస్తారు, అయితే నార్మల్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. కానీ డయాబెటీస్ ఇన్సిపిడస్ వాళ్ళు మాత్రం రోజుకి 25 లీటర్లు అంట. రోజుకి 25 లీటర్లు. గంటకి వీళ్ళు పాట పాడాల్సిందే. వీళ్ళు బాత్రూంలో నుంచి కూడా బయటికి రారండి. ఎందుకో తెలుసా? బాత్రూంలోనే ఒక్కొక్కసారి కూలబడిపోతూ ఉంటారు. వీళ్ళకి దాహము పిడచగట్టుకుపోతుంది, నోరంతా పిడచగట్టుకుపోతుంది. నోరు పిడచగబట్టుకుపోయి దాహం అవుతూ ఉంటుంది. మూత్రాన్ని విసర్జించే సమయంలో అక్కడే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. సో మూత్రంలో నుంచి గ్లూకోజ్ కూడా, ఎనర్జీ లెవెల్స్ కూడా మూత్రం ద్వారా పోతూ ఉంటాయి. ఫలితంగా సార్ వీళ్ళు బయటికి 25 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తున్నారు కదా, మరి బయటికి అవుట్ఫ్లో అంతుంటే మరి ఎంత నీళ్ళు తాగుతుంటారు? ఎస్, దగ్గరగా ఒక దాన్ని ఏమంటారు, బొబుల్, దగ్గర 25 నుంచి 30 లీటర్ల పైగా వీళ్ళు నీళ్ళు తాగుతూనే ఉంటారు. పక్కనే వాటర్ బాటిల్ ఉంటుంది, వాటర్ డబ్బా ఉంటుంది, ఆ వెంటనే పక్కనే బాత్రూము. సో వీళ్ళకి పాపం బయటికి కూడా రాలేని పరిస్థితి. ఎక్కడికి వచ్చినా పావు గంట, అరగంట కంటే ఎక్కువసేపు వీళ్ళు మూత్రాన్ని ఆపుకోలేరు. సో ఇది అతిమూత్ర వ్యాధి. దీనికి కారణమైనటువంటి హార్మోన్ ఏమన్నామండి? వాసోప్రెసిన్. అందుకనే వాసోప్రెసిన్ ఏ హార్మోన్ అంటున్నాం? అతిమూత్ర హార్మోన్, ఓవర్ మిక్చరిషన్ హార్మోన్, మూత్రాన్ని ఎక్కువగా విసర్జింపచేసేటువంటి హార్మోన్ అని పిలుస్తాం.